బింబిసార మూవీలో హీరో కళ్యాణ్ రామ్ తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి కూడా క్రేజ్ తెచ్చుకుంది. ఆమె యాక్టింగ్ కి అందరూ ఫిదా అవుతున్నారు. అసలు ఆమె ఎవరు, ఏ మూవీస్ లో యాక్ట్ చేసిందా అని సెర్చ్ చేస్తున్నారు. మరి ఆమె డీటెయిల్స్ ఏంటి తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయాల్సిందే. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు మెయిన్ లీడ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా క్రేజ్ తెచ్చుకునేవారు. ప్రెజెంట్ జనరేషన్ లో మాత్రం ఆ జోష్ కనిపించట్లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా రిలీజ్ అయిన బింబిసార మూవీలో శ్రీదేవి అనే చిన్నపిల్ల యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. దీంతో ఆమె ఎవరా అని నెటిజన్స్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఆమె గురించి డీటెయిల్స్ వైరల్ గా మారాయి. శ్రీదేవి సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని బేతంచెర్ల. ఈ చిన్నారి తండ్రి ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన పలు సీరియల్స్ కి ప్రొడక్షన్ మేనేజర్ గా వర్క్ చేశారు. ఆయనకి 3 కుమార్తెలు. అందులో శ్రీదేవి పెద్దమ్మాయి. ప్రెజెంట్ 4th క్లాస్ చదువుతున్న శ్రీదేవి ఓవైపు చదువుతూనే మరోవైపు సీరియల్స్, సినిమాల్లో యాక్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇకపోతే బింబిసార ఈమెకు ఫస్ట్ మూవీ ఏం కాదు. అంతకుముందు ఆల్మోస్ట్ 10 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. 15కు పైగా సీరియల్స్ లో యాక్ట్ చేసింది. కొన్నిట్లో ఇంకా చేస్తోంది కూడా. మెయిన్ గా ఈ టీవీలో టెలికాస్ట్ అవుతున్న యమలీల సీరియల్లో శ్రీదేవి పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ సీరియల్ ద్వారానే సినిమాల్లోనూ శ్రీదేవికి ఛాన్సులు వస్తున్నాయి. ప్రేమ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, ముద్దమందారం, కళ్యాణ వైభోగం ఇలా దాదాపు 15 సీరియల్స్ లో శ్రీదేవి యాక్ట్ చేసింది. ఆ మధ్య సూపర్ మచ్చి మూవీలో యాక్ట్ చేసిన శ్రీదేవి రీసెంట్ గా రవితేజ, రామారావు ఆన్ డ్యూటీ మూవీలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. వాటితో పెద్దగా గుర్తింపు రాలేదు, కానీ బింబిసార మాత్రం ఆమెకి ఫేమ్ తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరో 3 మూవీస్ లో కూడా శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయిందని తెలుస్తోంది. అలానే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎక్కువ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుందట. మరి బింబిసార, శ్రీదేవి బ్యాక్గ్రౌండ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి.